ఫ్రెండ్స్ ఎట్టకేలకు దీంట్లో పెట్రోల్ అయితే అయిపోగొట్టేశాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఓడోమీటర్ ట్రిప్ ఏ నేను ఆల్రెడీ ఇప్పుడు మీ ముందు ట్రిప్ ఏ 0 చేస్తాను చూడండి. సో దీన్ని నొక్కి పట్టుకుంటే మనకి ట్రిప్ ఏ 0 అయిపోతుంది. సో 0 చేశాను. అండ్ ఓడోమీటర్ కూడా ఒకసారి చూడండి. ఓడోమీటర్ కూడా 324 కిలోమీటర్లు తిరిగింది. సో ఆఫ్టర్ 325 కిలోమీటర్ల నుంచి మనకి లెక్క అన్నమాట. జెన్యూన్గా చేస్తున్నాను. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో నేను వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేస్తాను మీకు అర్థం అవటం కోసం. సో సెల్ఫ్ చేస్తున్నాను, సెల్ఫ్ అవ్వట్లేదు. ఇప్పుడు దాకా తిరిగాను, ఉన్న పెట్రోల్ అంతా అయిపోగొట్టేసాను. సో ఇప్పుడు 250 ml పోసి మ్యాక్సిమం త్వరగా రిజల్ట్ రావడానికి నేనైతే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి 250 ml మీకు ఐడియా ఉంది కదా, ఇది మనకి థమ్స్అప్ బాటిల్ 20 రూపీస్ది. సో పాకెట్ ప్యాక్ దీన్ని 250 mlతో నింపుతారు. మనం కూడా 250 ml పెట్రోల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఆగిపోయింది కదా వెహికల్, చూస్తున్నారు కదా వెహికల్ మనకి స్టార్ట్ కావట్లేదు. నేను ఈ వెహికల్లో పెట్రోల్ అయిపోగొట్టడానికి చాలా కష్టపడ్డాను. సో ట్రిప్ 0 చేశాను, ఓడోమీటర్ కూడా మీకు చూపించాను. ఇప్పుడు నేను పెట్రోల్ అయితే పోస్తాను దీంట్లో. సో ఈ పెట్రోల్ అయితే దీంట్లో వేసేద్దాం. ముందు పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని స్పేర్ పెట్టుకుందాం. ఒక 1/2 లీటరు మధ్యలో ఆగిపోయిందంటే పోసుకొని రావడం కోసం. సో నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను కానీ ఫ్రేమ్ మాత్రం డ్రాప్ చేయను. సో మీకు జెన్యూన్ రిజల్ట్ ఇవ్వడం కోసం కష్టపడుతున్నాను. మ్యాక్సిమం మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి 2-వీలర్ కంటెంట్ కోసం. సో ఇలాంటి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని మనం ఖచ్చితంగా కూడా చేద్దామని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. లైక్ ఇది SP125 కావచ్చు, ఇది కావచ్చు. సో ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్స్ అన్నింటినీ చేస్తే అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని ఈ మైలేజ్ టెస్ట్ దీంతో నేను స్టార్ట్ చేశాను. సో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక రైడ్ స్టార్ట్ చేద్దామండి.
ఫ్రెండ్స్ చూశారు కదా, 4.6 కిలోమీటర్స్ వస్తుంది. ఇది నమ్మశక్యం కాదు ఎవరికి. దీన్ని ఒకసారి సెల్ఫ్ చేస్తాను, అయితే ఓకే, లేకపోతే పెట్రోల్ కొట్టించుకొని ఓకే మళ్ళీ స్టార్ట్ అయింది. సో మళ్ళీ మన రైడ్ కంటిన్యూ చేద్దాం. సో ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. ఫ్రెండ్స్ సీరియస్లీ దిస్ ఈజ్ రెడిక్యులస్. అంటే మైలేజ్ టెస్ట్ ఇదివరకు చాలా ఈజీగా చేసుకునే వాళ్ళమే కార్బొరేటర్ సిస్టమ్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. ఫ్యూయల్ పంప్కి ఎక్కడ అందుతుందో ఎప్పుడు, అంటే ఒక 250 ml దగ్గరలో ఎక్కడ అందుతుందో తెలియట్లేదు, ఎక్కడ అందట్లేదో తెలియట్లేదు. ఆ కంటిన్యూస్గా వెళ్ళేటప్పుడు సక్ చేసుకుంటుంది, కంటిన్యూస్గా వెళ్ళేటప్పుడు తీసేసుకుంటుంది పెట్రోల్, లోపల ఉన్న అడుగు పెట్రోల్ కూడా తీసేసుకుంటుంది. సో మనం ఏదన్నా అయిపోయిన తర్వాత 250 ml అట్లా పోసి ఒక 1.5 లీటర్ పోసి చెక్ చేద్దామంటే రిజల్ట్ కరెక్ట్గా రావట్లేదు అనమాట. దీన్ని కొట్టండి బ్రో, 1/2 లీటరా ఇది వచ్చేది, 1/2 లీటర్ కొట్టండి. ఈ మూట ఇవ్వండి. కొట్టండి 55 ఎంత పెడితే అంత కొట్టండి. మైలేజ్ చెక్ చేస్తున్నా. నేను స్పేర్ కోసం అని చెప్పి ఇది ఎక్కడెట్లా ఆగిపోతుందని చెప్పి నేను మళ్ళీ తీసేసుకున్నాను. సో మన రైడ్ కంటిన్యూ చేద్దాం. మనకి ఎక్స్ట్రా ఫ్యూయల్ కూడా ఉంది కాబట్టి భయం ఏం లేదు, వెళ్దాం. ఎంతవరకు వెళ్ళి ఆగిపోతుందో ఎగ్జాక్ట్లీ చూద్దాం మ్యాక్సిమం. ఫ్రెండ్స్ మళ్ళీ ఆగిపోతుంది, ఇంకొంచెం ముందుకు వచ్చింది, ఒక 3 కిలోమీటర్స్ వచ్చింది, మళ్ళీ ఆగిపోతుంది. సో ఆగిపోయింది ఫ్రెండ్స్, ఆగిపోయింది. సో ఇక మళ్ళీ కాసేపు స్టార్ట్ కాదు మ్యాక్సిమం. సో కాసేపు స్టార్ట్ కాదు. ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందనే చాలా వరకు బేసిక్స్ వెహికల్స్ని ఎవరు ఇది చేయట్లేదు. సో ఫ్యూయల్ పంపుకి సరిపడా ఆయిల్ అనేది డౌన్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఫ్యూయల్ పంపుకి సరిపడా అనేది ఫ్లోలో ఒక విధంగా ఉంటుంది. అంటే బండి కంటిన్యూస్గా వెళ్తున్నప్పుడు అడుగునున్న పెట్రోల్ లాస్ట్ వరకు సక్ చేసుకుంటుంది, తీసేసుకుంటుంది. సో మనం ఎప్పుడైనా ఆ టైంలో 250 పోసామనుకోండి, ఒక 250 ml లేదంటే 1/2 లీటర్ పోసామనుకోండి, మనకి ఫ్యూయల్ పంపు లెవెల్ వచ్చేస్తుంది, కానీ ఫ్యూయల్ పంపుకి దగ్గరకు వస్తుంది, కానీ ఫ్యూయల్ పంపు సక్ చేసుకునే అంత రావట్లేదు. కానీ అడుగులు ఉన్నది కూడా తీసుకునే పరిస్థితి అన్నమాట వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఎయిర్ అనేది కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటుంది కాబట్టి సో ఆ ఎయిర్తో పాటు కొట్టేసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇట్లా ఉంది సిచ్యువేషను. ఇప్పుడైతే మాత్రం నేను 250 mlకి 7 కిలోమీటర్లు అయితే తిరిగాను.
సో దీన్ని చెక్ చేయాలంటే ఇక మనం ఇలా చెక్ చేయాలంటే అది మనకి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఫస్ట్ 5 లీటర్స్ కొట్టిద్దామని 5 లీటర్స్ అయితే కొట్టించడం జరిగింది. సో 324 కిలోమీటర్లు మేమైతే తిరగడం జరిగింది దీని మీద. సో అందుకే చెప్పాను కదా, ఆల్మోస్ట్ 16 కిలోమీటర్లు 250 mlకి వస్తుందన్నమాట. సో ఇది నేను జెన్యూన్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మొత్తం మీద లీటర్కి 65 కిలోమీటర్ల మైలేజ్ ఇదైతే ఆఫర్ చేస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, కొంచెం సేపటి తర్వాత మళ్ళీ బైక్ స్టార్ట్ అయితే చూద్దాము. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూస్గా పెట్టేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. రిజల్ట్ రావడం కోసమే నేను కూడా చూస్తున్నాను. సో అఫ్కోర్స్ మీరు కూడా దానికోసమే చూస్తున్నారు అనుకోండి. ఈ లోపు నేను చెప్తున్నాను, బండి స్టార్ట్ అయ్యే లోపు ఇది మాత్రం 65 కిలోమీటర్లకు అస్సలు తగ్గే అవకాశం అయితే లేదు.